విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. యాంటీ డ్రగ్స్ డేలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడారు. International Girls Day celebrated all over the world. More than 200 countries celebrate or observe this International Girls Day because this drugs not only problem of our district, our state, in both the world. So that will be a last opening from 2020 we will do the top program in the bottom of the world, including global competition, Asian competition. So all this the competitors also coming here. After this program, we will also give suitable prize to them. And already our district welfare officer that time on the negative impact of drugs. So we go only drug abuse negative impact చెప్తాను. ఇంపార్టెంట్ టూల్స్ negative impact. ఒక ఫిజికల్ బాడీలో వైటల్ ఆర్గన్స్ ఇన్ అవర్ బాడీ, ఫస్ట్ బ్రెయిన్, సెకండ్ లంగ్, దెన్ కిడ్నీ. దిస్ వైటల్ ఆర్గన్స్ ఇస్ drugs, any type of drugs, including ganja or other synthetic drugs, directly impact our vital organs and slowly impact our organs, and then తర్వాత in serious cases లో also death అయింది. ఒక ఫిజికల్ బాడీ ఇంపాక్ట్, సెకండ్ మెంటల్ ఇంపాక్ట్. మెంటల్ ఇంపాక్ట్ అంటే ఇనిషియల్లీ మెమరీ లాస్. సో మెమరీ లాస్ అంటే యువర్ అకాడమికల్ పర్ఫార్మెన్స్ డైరెక్ట్లీ తక్కువైంది. సో ఇనిషియల్ మెమరీ లాస్, దెన్ తర్వాత యాంగ్జైటీ, దెన్ డిప్రెషన్, ఇంకా దెన్ సీరియస్ కేసెస్లో డ్రగ్ అడిక్షన్. సీరియస్ కేసెస్లో ఆల్సో ఇప్పుడు మీ అందరూ క్లాస్ పిల్లలు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు గ్రేవ్ అఫెన్సెస్ ఉన్నాయి, రేప్, మర్డర్, దొంగతనం, ఇది అన్నీ ఉన్నాయి కదా. దీని మీద ఒక కామన్ ఇంగ్రీడియంట్ ఏముంటాయి? ఒక కామన్ ఇంగ్రీడియంట్ ఏమంటే ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. అది సేవించి ప్రతి ఒక్క గ్రేవ్ ల్యాండ్కి చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర ఆ పిల్లల దగ్గర రెండు డ్రగ్స్ ఉన్నాయి. ఇలాంటి బ్రైట్ ఆఫీసర్ లాగా మారిపోవాలా, లేకపోతే క్లైంట్ ట్రైనర్ లాగా మారిపోవాలా. ఈ డ్రగ్స్ అలవాటు ఒకసారి అయితే ఖచ్చితంగా మీ బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడతాయి, మీ నానా రకాల వ్యాధులు వస్తాయి. ఈ మీద క్యాల్కులేట్ చేస్తే 3 రకాలుగా మీకు అది చేస్తారు. ప్లస్ కొంతమంది ఈ ఇల్లీగల్ బిజినెస్ చేసిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు మీ అందరికీ కూడా అలవాటు చేస్తారు. తక్కువ ధర మీద చేస్తారు, చేస్తారు. దీనికి ఒకసారి మీకు అలవాటు అయిపోయిన తర్వాత మీకు ప్రతిసారి అది తీసుకోవాలి. మీకు అలవాటు అయిన తర్వాత దీని తర్వాత ఏమైంది అంటే మీ ప్రొడక్ట్ ఇయర్స్. సపోజ్ ఇప్పుడు మీరు నేను స్కూల్లో చదువుకున్నారు, పాఠాలు చదువుకున్నారు, ఆ ప్రొడక్ట్ ఇయర్ మొత్తం మీకు గాంజా, కోకేన్, వెంటనే ఇలాంటి డ్రగ్స్ మీద మీకు ట్రేస్ చేయడం జరుగుతుంది. మీరు దీని నిర్ణయం పడతారు, మీ ఫ్రెండ్స్ పడతారు,